అవని వేదవతి వాళ్ళతో ఇప్పటికీ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అదే బాధగా ఉంది అని అంటూ ఉండగా, అమ్మ అవ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నువ్వేం బాధపడకు, టైం నీకు ఫేవర్ అయింది, ఇక నువ్వు దూసుకుపో, ఇక నీకు తిరిగేలేదు అని పెద్దరాజు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అంతలో అవని, మీరు ఇటువంటి చిన్న ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు కూడా మాతో ఉండొచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే అని అవని చెప్తూ ఉండగా, శుభమా అంటూ పెద్దింట్లోకి అడుగు పెట్టబోతున్నావు. అమ్మవారే ఇన్నాళ్ళకి నీ మీద దయతలిచి నీకు మంచి జీవితం ఇచ్చింది, నీ దగ్గరికి నేను మీ బావ రావడానికి ఆలోచించాం, నువ్వేంటే వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటాను అంటున్నావు, మతిపోయిందా నీకు అని సుజాత అరుస్తూ ఉంటుంది. ఇక వేదవతి, మీ దయా దాక్షిణాలు మాకు అవసరం లేదు, మా ఇంట్లో మేము ఉంటాం అని చెప్తూ ఉండగా, అమ్మ వాళ్ళతో అనవసరమైన మాటలు ఎందుకు, మనం వెళ్దాం పదా అని శేఖర్ చెప్పడంతో ఇక వేదవతి లోపలికి వెళ్ళబోతూ ఉండగా, వేదవతి గారు, అమ్మవారు మా దగ్గరే ఉంది, ముక్కు పుడక మా దగ్గరే ఉంది, అవనికి మంచి జీతం, కారు, అన్ని మా దగ్గరే ఉన్నాయి అని సుజాత రెచ్చగొడుతూ ఉండగా, కావాలని రెచ్చగొడుతుంది అత్తయ్య, మనం లోపలికి వెళ్దాం పదండి అని నిహార్ కంటుంది. ఇక దాంతో వేదవతి ఫ్యామిలీ మొత్తం కూడా లోపలికి వెళ్తూ ఉండగా, సుజాత కూడా నువ్వు పద అని అవని తీసుకుని చాలా సంతోషంగా వెళ్లి ఇంటి తలుపులు తీసి లోపలికి పదవని అని చెప్పడంతో అవని చాలా సంతోషంగా అమ్మవారి విగ్రహంతో పెద్దింట్లో అడుగు పెడుతూ ఉంటుంది. అవని వెనకాల సుజాత కూడా లగేజ్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది. అవని ముందుగా అమ్మవారి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకుని బయటికి రాగానే, ఇక్కడికి వచ్చినంత వరకు సంతోషంగా ఉన్నాం, వాళ్ళని చూడగానే డల్ అయిపోయాం, ఎవరికి ఏం జరుగుతుందో అది రాసి పెట్టుంటుంది అవని అని సుజాత చెప్తూ ఉండగా, ఒక రకంగా బాధగా ఉన్నా మరో రకంగా సంతోషంగా ఉందక్క అని చెప్తూ ఉండగా, ఏమంటున్నావు అవని అని అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారి కృప వల్లనే బావ వాళ్ళు కూడా మన ఇంటి ఎదురుకొచ్చారు, నా ఎదురుగా ఉంటే వాళ్ళ బాగోగులు చూసుకునే అవకాశం ఉంటుంది, అందుకు సంతోషంగా ఉంది అంటున్నాను అని అంటూ ఉండగా, అవని అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు మారుతారు అన్నది పాత రోజులో, ఈ రోజుల్లో మనకి అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చెయ్యాలి అనుకోవడం అన్నంత తప్పు మరొకటి ఉండదు, అది నువ్వు గుర్తుంచుకోపోతే నష్టపోయేది నువ్వే, నిప్పు దూరంగా ఉంటే ఎంత మంచిదో ఆ నిహారికి దూరంగా ఉంటే అంత మంచిది, అది మన ఇంటి ముందు ఉందంటే మన ఇంటి వెనక గోతులు తవ్వటానికి సిద్ధమవుతుంది అని అర్థం అని సుజాత హెచ్చరిస్తూ ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడలేదక్క, నా బావ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, నాకు బావకున్న మనస్పర్ధలు తొందరగా తొలగిపోవాలి, నా కుటుంబంలో నేను మళ్ళీ కలిసిపోవాలి, అదే నా కోరిక, ఈ కార్లు బంగళాలు నాకు సంతోషాన్ని ఇవ్వవు, నా కుటుంబంతో నేను కలిసి ఉండటమే నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అవని బాధపడుతూ ఉండదు. నువ్వు ఈ విధంగా మంచిగానే ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళు మాత్రం నీ గురించి విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు అని సుజాత అంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు లోపలికి వెళ్లి ఆ ఇంటిని చిన్న ఇల్లు కావటంతో చూసి చాలా బాధపడుతూ ఉండగా, అంతలో అర్చన ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత డల్ గా ఉన్నారు, మొహాలు ఎందుకని అలా పెట్టారు అని అర్చన అడుగుతూ ఉండగా, అవనికి ఎదురుగా ఉండవలసి వస్తుందని వీళ్ళు ఈ ట్విస్ట్ ఎవరు ఊహించలేకపోయారమ్మా, అందుకే అందరూ ఆ షాక్ లో ఉండిపోయారు అని పెద్దరాజు చెప్తూ ఉండగా, ఉంటే ఉండనివ్వండి పెద్ద ఆవిడ గారు, ఎవరు బ్రతుకులు వాళ్ళవి, ఇప్పుడు అవని గారి గురించి ఆలోచించడం ఎందుకు అని అక్షయ అంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కి కష్టాలు, సెకండ్ హాఫ్ లో విలన్స్ మీద హీరోయిన్ విజయం సాధించడం అన్నట్టుగా ఉంది మన సిచ్యువేషన్ అని సౌరి అంటుంది. అబ్బా భలే చెప్పావే, అందుకే అంటారు కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోలేరు ఎవరు అని పెద్దరాజు అంటూ ఉండగా, తిరిగి దాని ముందుకే వస్తామని నేను అసలు ఊహించలేకపోయాను, దూరంగా ఉన్నప్పుడే ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతూ ఉండేది, ఇప్పుడైతే రోజు ఎదురు పడుతుంది, మీరు ఓడిపోయారు నేను గెలిచాను అని మనల్ని రోజు ఎకిరించినట్టుంటుంది అని వేదవతి బాధపడుతూ ఉండగా, స్క్రిప్ట్ అత్తయ్య గారు, ఇదంతా పైవాడు రాసిన స్క్రిప్ట్, ఎవ్వరూ తప్పించుకోలేం అని పెద్దరాజు అంటూ ఉండగా, ఓ పంచేయి పోయి ఆవిడ గారి ఇంటి ముందు కూర్చొని ఆవిడ గారి భజన చేయి, నీ నస భరించలేకపోతున్నాం, మా అక్క ఎన్ని సంవత్సరాలు కాపురం చేస్తుందంటే గ్రేటే అని కిట్టు పెద్దరాజు మీద కోపడుతూ ఉండగా, అమ్మా ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఏం చేయలేం, దాని గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకుందాం అని వసంత చెప్తూ ఉండగా, అత్తయ్య ఆలోచిస్తుంది కరెక్టే వస్తుంది గారు, ఇది ఈ రోజుతో పోయేది కాదు, రోజు అనుభవించాలి, అందుకే మనం అసలు ఈ ఇంట్లో ఉండద్దు, అది కాలు నుంచి దిగటం, అమ్మవారు తన దగ్గర ఉందని బిల్డప్లు ఇవ్వటం, మన అక్క దాని చెల్లి గురించి ఎక్స్ట్రాలు మాట్లాడడం, అమ్మో మామూలుగా లేదు అని నిహారిక అంటుంది. అవునవును, రీ రికార్డింగ్ వాడు కూడా మామూలుగా బీజిఎం ఇవ్వలేదు, అవనిని అవాంతంగా ఆకాశానికి ఎత్తేశాడు అని కిట్టు అంటాడు. ఆ గెస్ట్ హౌస్ ని అంతఃపురంగా ఫీల్ అయిపోతుంది, ముందు ఇంకెన్ని చూడాలో ఏంటో, అందుకే నిహారిక అన్నట్టు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని సౌరి అంటుంది. మైసూర్ మహారాజు వాళ్ళ కుటుంబం తమ ప్యాలెస్ ఇస్తామని పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోదామా మరి, మనందరికీ హెలికాప్టర్ కూడా పంపిస్తారంట అని పెద్దరాజు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అంత వెటకారం వద్దులే ఇల్లరకం అని సౌరి అంటుంది. ఇక పెద్దరాజు నవ్వుతూ, ఇప్పుడు నేనొక్కడనే కాదు అందరం ఇల్లరికం అయిపోయాం అని సెటర్ వేస్తూ పెద్దరాజు నవ్వుతూ ఉండగా అందరూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు.